జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ప్రజలు చాలామంది అసలు పూర్తిగా చాలా సంతోషంగా బాబు గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 13 డివిజన్లు ముఖ్యంగా బాగా నష్టపోయిందండి. అయినా నష్టం మాకిది పోయింది, మాకు ఈ వస్తువు ఎలాగొస్తుంది అన్న ఆలోచనలు వాళ్ళకి రాకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. అలాగే ఎమ్మెల్యేలని ఇప్పుడు ఇక్కడ ఈ 44వ డివిజన్ ఇక్కడ 44వ డివిజన్లో ఈ ఎమ్మెల్యే వేశారు. ఆయన వచ్చిన కాడ నుంచి ఆయన కూడా ఎంతోమందికి ఈ పారిశుద్ధ్యం పని చేసే వాళ్ళకి భోజనం లేదన్నా సరే నైట్ వెళ్ళి వాళ్ళకి 200 మందికి భోజనం, వాళ్ళకి కరెంట్ లేకపోతే కరెంట్ ఇప్పించే బాధ్యత ఈ డివిజన్లో ఇన్ఛార్జి చేసినందుకు, ఇంత మంచి ఎమ్మెల్యే గారికి పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు మా డివిజన్ తరపున, మా తెలుగు మహిళల తరపున మేము చెప్పాలి. కానీ మంచి వ్యక్తుల్ని ఎంచి ఏంటంటే వీళ్ళు వైసీపీలో జరిగిన విషయాలు చూస్తేనండి మొత్తం కొట్టుకొని వెళ్ళినాయి. మట్టి తవ్వేశారు. ఆ వరదలు రావటం కారణం అదేనండి. బొడిమేరి వంతెన దగ్గర మరి ఆ స్థలంలో మట్లు తవ్వేశారు కదా, కబ్జా చేస్తారు మట్లన్నీ. ఇసుక కబ్జా చేసినట్టుగా ఇళ్ళ మధ్యన బొడిమేరి వంతెన దగ్గర మట్టిలు కూడా కబ్జాలు చేస్తారు అండి. మేము చూసాం తవ్వి మరి చాలామంది ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ హయాంలో. మరి అవన్నీ కరకట్టేలే, అది అదే వంతెన దగ్గరే జరిగింది ఇవన్నీ. మరి అవన్నీ పోయినందుకే కదండి ఇంత వాటర్ వచ్చేసింది. ఈ దిగువన వాడటం కారణం వైసీపీ వాళ్ళే. మరి 5 సంవత్సరాలు ఏం చేస్తాడు వైసీపీలో ఉన్న ముఖ్యమంత్రి? అక్కడ లాకులు ఉండేది తెలీదు, అక్కడ గేట్ లేపేది తెలీదు, అసలు అక్కడ ఏముందనేది ఒక ముఖ్యమంత్రికి తెలియలేకపోయారు. అక్కడ లాకులు ఉంది ఎత్తేసారన్నారు కదా, ఎక్కడుంది సార్ ఈ ముఖ్యమంత్రి? మరి 5 సంవత్సరాలు బటన్ నొక్కుతా ఒక రూమ్లోనే కూర్చొని కుర్చీలో కూర్చున్నాడు కదా. బయటకు వస్తే తెలుస్తుంది ఏ సందులో ఏది ఉంది, ఏ ఏరియాలో ఏముంది అని బయటకు వస్తే తెలుస్తుంది. ఎక్కడికి వచ్చాడు ఆయన తెలుస్తానికి? ఎవడో ఒకడు చెవుకు పువ్వు పెట్టుకునేవాడికి ఈయన క్యాబేజీ పెట్టి అక్కడ నుంచో పెట్టాడు. ఈ సొల్లు వాగుడన్నీ వాగి వెళ్ళిపోయాడు.